సీఎం రేవంత్ రెడ్డిపై సేలింగంపల్లి బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసేందుకు సీఎం రేవంత్ కొత్త డ్రామాలకు తెరలేపాడని ఫైర్ అయ్యారు. మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ నేతలు కొమిరిశెట్టి సాయిబాబా, బొబ్బా నవతారెడ్డి, రంగారావు, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మియాపూర్ అల్విన్ చౌరస్తా ఫ్లైఓవర్, బాచ్పల్లి ఫ్లైఓవర్, సేలింగంపల్లి ఆర్ఓబీ ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో మంజూరై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ కారిడార్ అభివృద్ధి జరిగిందని ఈ విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు బోర్డులు మార్చి కొత్తగా వేల కోట్ల రూపాయలు తెచ్చినట్టు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సేలింగంపల్లిలో 30కి పైగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రోడ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. సేలింగంపల్లిలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నేతలను పక్కన పెట్టుకుని రేవంత్ అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 2023 ఎన్నికల్లో 9 కోట్ల రూపాయల పనులు చేశానని చెప్పి అరకెపూడి గాంధీ విజయం సాధించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆ తర్వాత నిధులు రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అరకెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సామ వెంకటరెడ్డి, పురుషోత్తం యాదవ్, మారబోయిన రవి యాదవ్, పొట్ట నరేందర్ యాదవ్, పారునంది శ్రీకాంత్, కిరణ్ కుమార్, మమత, రోజా పాల్గొన్నారు. అరకపూడి గాంధీ గారిని సొంత మనిషిలాగా చూసుకొని 119 మంది నియోజకవర్గాలలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కన్నా ఈయనకి ఎక్కువ గౌరవం ఇచ్చి ఎక్కడ పోయినా గాంధీ గారు బాగున్నారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అసలు మర్చిపోయిన ఆయన మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు. కేసీఆర్ గారు అసలు గుర్తుగా రావట్లేదు. అంటే ఆయన నైజం టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు గారిని పడుతుండే, బీఆర్ఎస్ రాగానే చంద్రబాబు గారిని మర్చిపోతుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉంటుండే. సంవత్సరానికి ఎందుకు గుర్తున్నారు? మియాపూర్ కానీ ఆవిధాలు కానీ జరిగినా మీరు ఒప్పుకుంటున్నారు. 10 సంవత్సరాలు నేను కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినా నాకు ఇవ్వలేదని చెప్పి. కరోనా అప్పుడు అసలు 2014 బిఫోర్ షేరింగ్ నియోజకవర్గం ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉంది? ఎన్ని అండర్ పాస్ అయినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి, ఎన్ని లింక్ రోడ్లు అయినాయి. కరోనా టైంలో జనాలు బయటికి స్టేట్ వాళ్ళని వర్క్ చేస్తుంటే కూడా వాళ్ళని మెప్పించి వర్క్ చేపించి వాళ్ళని మళ్ళీ పంపించి లింక్ రోడ్లు అసలు 1 month లో ఎలా అయినాయి అనేది చేరింగపల్లి ప్రజలు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆశ్చర్యపోయింది. మళ్ళీ అందరికీ తెలియదు నేను ఎన్ని కోట్లు తీరా చూస్తే ఇవన్నీ లెక్క చూస్తే 600 కోట్లు కూడా నిన్న షేర్లింగంపల్లి కేటాయించిన నిధులలో లేవు. కావాలంటే మీకు జీవో ఇస్తా, అవి కూడా ఎప్పుడైతుందో తెలియదు. నిన్ననే చెప్పిండు 24 నెలలే ఉంది, ఇంక 24 నెలల్లో మేము పోతామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి 24 నెలల్లో ఈ అయ్యే పనులేనా? ఈరోజు షేర్లింగంపల్లిలో చూస్తే 2018లో ఇంతగానో మోసం చేస్తుంటే కూడా జనాలు చూసుకుంటుడు. నేను ఒకటే ఈరోజు శపథం చేస్తున్నా, షేర్లింగంపల్లి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 6 నుంచి 7 నియోజకవర్గాలు అయితే అంటున్నాడు. నువ్వు చిన్న ఎమ్మెల్యే అవుతావు, ఏదో మూలకు పోయి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే అవుతావు. నిన్ను ఏడకు పోయినా నిన్ను అందరూ అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడించి వేటాడి నిన్ను ఓడగడతాము. నిన్ను ఓడగొట్టిన తర్వాత మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి తిరుపతిపై నేను గుండు కొట్టించుకుంటాను. కాబట్టి చెప్తున్నాము, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం చెప్తున్నాము, నువ్వు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా క్లారిటీ ఇవ్వాలి షేర్లింగంపల్లి ప్రజలకు. ఒకవేళ మా అన్నలు అన్నట్టు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు క్లారిటీ ఇస్తే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలు ఉంటే రాజీనామా చేయాలి, మళ్ళీ ఎలక్షన్ రా, మా బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేయి, నువ్వు గెలిపిస్తావు. లేదనుకో నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అట్లయినా కూడగొట్టు. షేర్లింగంపల్లి చేసిందేం లేదు. 9,000 కోట్లు మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మా అధినాయకుడు ఇచ్చిండు, మా కేటీఆర్ ఇచ్చిండు, మా కేటీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు మాత్రమే మేము అభివృద్ధిని చూసాము అని చెప్పిన మాటని మేము ఖండిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే 2023 ఎలక్షన్లో 9,000 చిల్లర కోట్లతోటి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి షేర్లింగంపల్లి మొత్తం అభివృద్ధి చెందింది. దాని గురించి మీ అందరి ఇంటి దగ్గరికి వచ్చి పేరున ఓటు అడుగుతున్నాం అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మాత్రమే 800 చిల్లర కోట్లతోటి ఈ రోజు అభివృద్ధిని కొనసాగిస్తున్నాము, ఇప్పుడు మాత్రమే జరిగింది అంటే వాటన్నిటికీ సాక్షిభూతం మాకు తెలియజేయాలని షేర్లింగం ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాటి యొక్క నివేదికను ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రెస్ నోట్ ద్వారా కానీ మా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా. ఏ దానికి ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, ఏ కార్యక్రమం ఎక్కడి దాకా జరిగింది,
ఎప్పుడైతే 9 ఏళ్ల క్రితము ఎప్పుడైతే ఇక్కడ 100 పడకల 1000 పడకలతోటి నిర్మిస్తానన్నటువంటి ఆసుపత్రి ఏమైంది? బస్ టెర్మినల్ ఎక్కడి దాకా వచ్చింది? ఈ బస్ టెర్మినల్ ఈవేళ 307 సర్వే నెంబర్ గాజుల రామారానికి ఎందుకు షిఫ్ట్ అవుతుంది? డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆటంకం కాదు. 2000 కోట్లు శాంక్షన్ చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఒక్కటే కోరుతున్నాం, అయ్యా మీరు 2000 కోట్లు శాంక్షన్ చేసినామంటారు, గతంలో వైఎస్ఆర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడైతేనే అంటే ఇది వాస్తవం కాదు, సత్యదూరం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 9000 పైసీలకు కోట్లతో డెవలప్ చేస్తామని మన మేనిఫెస్టోలో పెట్టి మరి ఊరూరు వాడవాడ ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి మేమంతా కూడా కలిసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించిన వాస్తవం కాదా? ఒక్కసారి మేము అడుగుతున్నాం, గతంలో ఈ జరిగిన డెవలప్మెంట్లో మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, వీటిలో కూడా పర్ఫెక్ట్గా ట్యాక్సులు కట్టిన నియోజకవర్గం అంటే మన షేర్లింగంపల్లి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పట్లో కూడా వెస్ట్ జోన్ మొత్తం కూడా షేర్లింగంపల్లి వెస్ట్ జోన్ కూడా మొత్తం జిహెచ్ఎంసీ శాలరీలన్నీ సంబంధించినది ఒక వెస్ట్ జోన్ అని నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే 200 కోట్లతో కేజీ నుంచి పీజీ వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ కాబోతోంది అని చెప్పినారు. వెనకటికి ఒక మాట ఉంది, ఏట్లో రాయి తినోళ్ళు గూట్లో రాయి తీస్తానట. హైదర్నగర్ డివిజన్లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 2023లో ప్రాథమిక పాఠశాలని నూతన బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పి ఉన్న బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది. ఇప్పటికి 3 విద్యా సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. కూలగొట్టి ₹1 కోటి నిధులు శాంక్షన్ చేసినటువంటి అరకెప్పుడు గాంధీ ఖాళీ 2 స్లాబులు చేసి వదిలేసిండు. ఇప్పుడు దాకా పని జరగలేదు. 3 విద్యా సంవత్సరాలు పిల్లలు కోల్పోయినారు. అది కట్టడానికి చాతనైతే లేదు. కానీ ఈయన కేజీ నుంచి పీజీ వరకు 200 కోట్ల రూపాయలు పెట్టి కడతారంట. ఇవన్నీ విషయాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు ఏమాత్రమే చిత్తశుద్ధి ఉంటే ఆ చిన్న పిల్లలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి హైదర్నగర్ మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏదైతుందో ఆ భవనాన్ని వెంటనే నిర్మించండి మీకు చిత్తశుద్ధి ఉంటే.